నెక్స్ట్ది సేమ్ ఫోర్త్ బెడ్లోనే చెప్పాను కదా, ఏం మొక్కలు వేసామో మాకు తెలీదు. ఇంకా అటుపక్క అలా వచ్చాయి. మీరు అక్కడ చూస్తే ఆనియన్ కూడా అది కాంపోస్ట్లోంచి గ్రీన్ ఆనియన్స్ వస్తున్నాయి. ఇక్కడ చూస్తే ఎగ్ షెల్స్ అక్కడక్కడ కనిపిస్తాయి మీకు, అదంతా కాంపోస్టే. బేసికలీ 1 year ఆఫ్ కాంపోస్ట్ మొత్తం ఈ బెడ్లోనే వేశాను. ఇక్కడ ఇది మాకేం సర్ప్రైజ్ కాదు, ఎందుకంటే నేను వాంటెడ్లీ ఇక్కడ కొత్తిమీర చెట్లు వేశాను. ఈ కొత్తిమీర చెట్లు ఆరు మొక్కలు ఎండాకాలానికి వెళ్ళిపోతాయండి. మీరు ఇలా చూస్తే అసలు నాకు మా మొత్తం గార్డెన్లో ఇక్కడికి వస్తే చాలా ఆనందంగా ఉంటుంది. ఆ వాసన నిలబడితేనే తెలిసిపోతుందండి, మంచి కొత్తిమీర స్మెల్ అలా వస్తుంటుంది. ఇది ఎండాకాలంలో ఈ కొత్తిమీర రకం రాదు, ఇక్కడ దొరికే కొత్తిమీర రకము. మనము చలికాలం అంటే టెంపరేచర్స్ ఒక 70 లోపల 70-80కి ఇంకా బోల్ట్ అయిపోతాయి, అంటే పువ్వులు వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా ఆకులు తక్కువగా వస్తాయి. ముందే కట్ చేసుకుంటూ ఉండాలి. కట్ చేసుకునే కొద్ది కూడా పెరుగుతుంది ఇది. ఫస్ట్ కటింగ్ అయిపోయింది, ఇది సెకండ్ కటింగ్. నేను కట్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు ఎంత వస్తుంది అని చెప్పి. కానీ ఇది చాలా ఉందండి. ఇది ఒక్కసారి కట్ చేసుకుంటే నేను దాదాపు 1.5 months ఈ ఒక్క బ్యాచ్ కట్ చేస్తే నేను దాదాపు 1.5 months ఆ 2 months వాడుకుంటానండి ఈ కొత్తిమీర. మనకి ఇండియాలో చెప్పాలంటే ఒక దాదాపు 8 కట్టలు అలా వస్తాయి అని చెప్పుకోవచ్చు. అండ్ మీకు చెప్పినట్టు ఇక్కడ కూడా మిరపకాయల చెట్లు కనిపిస్తాయి కాంపోస్ట్లోంచి. అండ్ టొమాటోలు, కులిపోయిన టొమాటోలు తీసుకొచ్చి నేను ఇక్కడ వేసేస్తానండి. ఇంకా అందులోంచి కాంపోస్ట్లోంచి వచ్చినవి ఏదైనా మొక్కలు. అండ్ వాంటెడ్లీ ఈసారి ఏం చేసుకున్నానంటే, ఇది గోంగూర చెట్టు అండి. ప్రతిసారి 2 to 4 గోంగూర మొక్కలు వేసుకుంటాను, కానీ ఈసారి ఆ 4 వచ్చినట్లు లేవు, లేదా వచ్చి కింద ఎక్కడన్నా ఉన్నాయేమో తెలియదు. కానీ ఇవైతే ప్రస్తుతానికి 2 గోంగూర మొక్కలు ఉన్నాయి. వీటినే చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాను, లేకపోతే ఇంకెక్కడైనా వేరే వాళ్ళని అడుగుతాను, ఎవరైనా 2 మొక్కలు ఇస్తారేమో అని చెప్పి. కానీ ఇవైతే ఈ 2 గోంగూర మొక్కలు, ఇవి బాగా ఎదుగుతాయండి, చాలా పెద్దగా అవుతాయి. మా ఇంట్లో వరకు మేము ఈ సమ్మర్కి తినడానికి సరిపోతుంది. సేవ్ చేసుకోవాలంటే మాత్రం ఇంకొక 2 మొక్కలు తెచ్చుకోవాలి ఎవరినైనా అడిగి. నేను చెప్పాను కదా ఇందాక, ఏదర్ అది కానీ గుమ్మడికాయ కానీ, ఆ మొక్క అయితే లాస్ట్లో గుమ్మడికాయ కానీ సొరకాయ కానీ అవ్వాలి. అండ్ కాంపోస్ట్లోంచి ఇంకోటి వచ్చిందండి ఈసారి సర్ప్రైజింగ్లీ, ఇది పాలకూర. ఒకటే మొక్క 2 మొక్కలు వచ్చాయి. ఇదిగోండి, ఇక్కడ ఒకటి ఈ 2 కాంపోస్ట్లో చెప్పాను కదా, కులిపోయిన టొమాటోని తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఇది ఒక టొమాటో ముక్కలు బంచ్ వచ్చింది. ఇంకో కాస్త పెద్దగా అయిన తర్వాత వీటిని సపరేట్ చేసి పెడతాను. ఇదిగోండి, ఇక్కడ కూడా టొమాటో బంచ్. వీటిని తీసుకెళ్ళి కొద్దిగా పెద్దగా అయిన తర్వాత వేరే చోట పెడతాను. ఇంకా ఇక్కడ చూస్తే ఇవన్నీ పుల్లలు అన్నీ ఈ కాంపోస్ట్